తెలంగాణ ప్రజలకి ఆర్టీసీ నుంచి ఒక బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణికులకి ప్రయాణించేటటువంటి ప్రయాణికులకి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు అనేవి క్లోజ్ చేస్తూ ఉన్నారని కొంత సమాచారం అయితే అంతా ఉంది. ఏదైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ వారికి సంబంధించినటువంటి జీతభత్యాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం చేయడం కావచ్చు, చాలా సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చాలా హామీలు ఇచ్చింది. దాదాపు 2.5 ఏళ్ళు అవుతాను కూడా ఇప్పటి వరకు ఆ హామీలు అమలు చేయట్లేదు అంటూ కూడా వారు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇవాళ ఈ నెల 22 నుంచి అంటే రేపటి నుంచి మరి సమ్మెకి దిగుతా ఉన్నారు. ఆ సమ్మె నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ గ్రేటర్ పరిధి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్సులు ఖచ్చితంగా బంద్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా క్లియర్ గా తెలుస్తా ఉన్నాయి. అయితే వారు ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు, ప్రభుత్వంలో విలీనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం అడ్డొస్తా ఉన్నది, మాకు గతంలో హామీలు ఇచ్చారు, చాలా వరకు చెప్పారు, మేము ధర్నాలు చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డికి గతంలో మా టెంట్ల దగ్గరకు వచ్చి మాకు ఎన్నో హామీలు ఇచ్చి మమ్మల్ని దగ్గర తీసుకొని గుండెల్లో పెట్టి చూసుకుంటాను అంటూ కూడా మరి చెప్పినటువంటి అంశం కనిపించింది. మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతా ఉన్నాం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు అంటూ కూడా వారందరూ కూడా కొంత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల 22 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. దాంతోపాటు ఎక్కడికక్కడ డిపోల నుంచి బస్సులు కూడా బయటికి రాకుండా, అంటే ప్రైవేట్ బస్సులు కూడా బయటికి రాకుండా వారందరూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వారి జీవితాలు ఆగమైపోతా ఉన్నాయి. ఖచ్చితంగా వారందరూ కూడా మాకు సహకరించాలి, మాతో పాటు నడవాలంటూ కూడా వారు ఆవేదన కూడా క్లియర్ గా కనిపిస్తా ఉన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి కూడా ప్రయాణికులు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా మహిళలు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి, అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, వారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం అంటే హైదరాబాద్ లోని చుట్టుపక్కల బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళి వారితో మాట్లాడించే ప్రయత్నం చేసి వారి రియాక్షన్ ఏంటని కూడా తెలిసే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమి ఇబ్బంది జరుగుతుంది మేడం ఆర్టీసీ బస్సుల గురించి? ఇబ్బంది అంటే పెద్ద ఇబ్బంది కాదు, కానీ డ్రైవర్స్ కానీ కండక్టర్స్ చాలా చులకనగా చూస్తున్నారు. మెయిన్ ఒకటి ఏదో ఫ్రీగా ఇస్తున్నారు. మేము ఇప్పుడు నాకు నియర్ బై రిటైర్మెంట్ కి వచ్చా, నేను స్కూల్ లైఫ్ నుంచి బస్ పాస్ తీసుకునే బస్ ఎక్కాను చెప్తున్నాను. వాళ్ళకేంటి ఇప్పుడు సంవత్సరం కూడా కాదు, సంవత్సరం నుంచి ఏదో వాళ్ళు పొట్టి పోషించినట్టు ఎంత చులకనగా చూసారంటే లేడీస్ ని. ఇక్కడ నిల్చున్నాను లేడీస్ అక్కడ ఆపుతాడు, లేదా ఒక లేడీస్ వాడు ఆపరు కూడా అప్పుడు వెళ్ళిపోతాడు. ఇంకా రాతిఫల్ దగ్గర అయితే మాకు కొంచెం అది కావాలండి, ఉప్పల్ బస్ స్టాండ్, అల్వాల్ బస్ స్టాప్ కి రాతిఫల్ నుంచి. ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది రాతిఫల్ బస్ స్టాప్ దగ్గర? అంటే బస్సెస్ ఉండవటి ఏమి, ఇదివరకు జేపీఎస్ బస్సెస్ ఉంటే ఎక్కితే అల్ఫా దగ్గర దిగి నడుచుకుంటే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అందరు లేడీస్ అక్కడ ఎక్కుతున్నారు, ట్రాఫిక్ జామ్ ఇంకా ఏదో వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి కదా, వాడు అసలు ఇప్పుడు ఇట్లా వెళ్ళట్లేదు, వెళ్ళకుండా స్ట్రైట్ వెళ్ళిపోతున్నారు. అసలు అంత దూరం నడవాలి కదా ట్రాఫిక్ లో. అల్వాల్ బస్ స్టాప్ అంటే దర్గా చివరికి ఉంటది మాది, కనీసం ఒక పావు గంట పడుతుంది ఆ ట్రాఫిక్ లో నడవడం. అదొకటి. ఫ్రీ బస్ ఉన్నప్పుడు బాగుందా, అంత ముందు మంచిగా ఉండను? అంటే మేము చాలా సంవత్సరాల ముందు సిగ్నల్స్ దగ్గర ఎక్కేవాళ్ళము, ఎప్పుడైనా ఎక్కేవాళ్ళం సిగ్నల్స్ దగ్గర. ఎందుకంటే ఒక బస్ స్టాప్ కనెక్షన్ లేదు ఇప్పుడు అసలు. అంటే ప్యాసింజర్స్ కన్వీనియంట్ గా ఎక్కడ ఏది లేదు, చచ్చినట్టు ఎక్కాల్సింది ఎక్కడ కన్వీనియంట్ అక్కడ దగ్గర అనిపిస్తే ప్రభుత్వం చెప్పుకుంటుంది. వాళ్ళు ఇచ్చారు కానీ ఎలా వెళ్తుంది అని వాళ్ళు చూడట్లేదు కదా. డ్రైవర్ లా చూస్తారు, కండక్టర్ లా చూస్తారు, ప్యాసింజర్స్ ని ఎస్పెషల్లీ లేడీ ప్యాసింజర్స్ వాళ్ళు ఏం చూడట్లేదు అసలు. ఏదో ఆయన ఇచ్చాడో ఇస్తాడు. మీ పేరేం? భరత్ నా పేరు. ఏం చేస్తారు? నేను ఇక్కడ ఐటీఐ కాలేజ్ లో చదువుకుంటున్నాను. స్టూడెంట్. ఏంటి రేపటి నుంచి బస్సులు బంద్ అంటున్నారు, సో దాని మేము స్పందన ఏంటి? అంటే రేపు మేము వచ్చేది బస్సులలోనే వస్తాము. రేపటి నుంచి బంద్ అంటే కష్టం అవుతుంది మా కాలేజ్ లో రావడము. డైలీ బస్సులలోనే మేము వచ్చేది. సడన్ గా రేపటి నుంచి క్లోజ్ అంటే ఇబ్బంది అవుతుంటది మాకు కూడా, చాలా దూరం నుంచి వస్తుంటాము. సరే సడన్ గా బస్సులు బంద్ అంటే కష్టం అయిపోతుంది. కాలేజ్ స్టూడెంట్స్ కి ప్రాబ్లం, చాలా ప్రాబ్లం అవుతుంటది. చాలా కాలేజ్ స్టూడెంట్స్ కి చాలా ప్రాబ్లం అవుతుంటది. బస్ పాస్ రేట్లు కూడా పెంచారు, ఇంకా చాలా ఏమున్నా మొత్తం టికెట్లు ఎక్కువ పెంచుతారు. ఈ నుంచి కోటి ఇవ్వాలంటే ఒకప్పుడు 20 ఉండే, ఇప్పుడు 30 రూపీస్ తీసుకుంటారు. ఎందుకు అట్లా అంటే మొత్తం రేట్లు పెరిగినాయి అది అని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇక గతంలో ఎంత ఉండే పాస్, ఇప్పుడు ఎంత? గతంలో పాస్ 250, 300 ఉండే, ఇప్పుడు వచ్చేసి 700 అయింది. ఇప్పుడు 650, 700. ఒక 1 మంత్ పాస్ తీసుకోవాలంటే ఇక 700. అలా 3 మంత్స్ కలిపి తీసుకోవాలంటే మళ్ళీ దానికి అలాగే కాంబో. చాలా రేట్లు కూడా పెంచేస్తారు, చాలా ఇబ్బంది అవుతుంది బస్ పాస్ వల్ల. మహిళలకు ఫ్రీ పెట్టడానికి గొప్ప
మహిళకి ఫ్రీ పెట్టి ఏమిట్ కి ఫ్రీ పెట్టి డైలీ కొట్లాడతారు. డైలీ కొట్లాట చూస్తాం మళ్ళీ డైలీ. ఏమిట్ కి ఆ ఫ్రీ తీసేసి కొంచెం డిస్కౌంట్లు చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి స్టూడెంట్స్ తరపు నుంచి ఒకటి మేము అడుగుతున్నాం ఇట్లా సార్ గారిని. ఆర్టీసీ ఎంప్లాయీస్ కి ఇబ్బంది అవుతుందని వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఆ నేపథ్యంలో బస్సెస్ అని క్లోజ్ చేస్తామంటున్నారు, తిరగమంటున్నారు. సో ఏంటి మరి పరిస్థితులు ఎట్లా ఉంటాయి? బస్సెస్ తిరగవంటే మరి ఎట్లా నడుస్తుంది? బస్సెస్ తిరగనంటే నడవదు కదా. బస్సెస్ తిరగాలి. బస్సెస్ తిరుగుతూనే ఒక నుంచి ఒక కాడికి ఎవరన్నా పోవాలంటే పోగలుగుతారు. బండ్లు ఉంటాయి, అందరికి ఉంటాయి, బండ్లు ఉండవు కదా. బస్సు లేకపోతే కష్టమే. బస్సులు లేకపోతే పెళ్లిళ్ళ సీజన్ ఇది ముఖ్య. పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ బస్సెస్ అయితే మనకి. మరి మీరు ఎట్లా వెళ్తారు బ్రదర్? మరి ఒకవేళ బస్సులు బంద్ అయితే ఇక చూడాలి, కొన్ని రోజులు డుమ్మ కొట్టాలి కాలేజ్. మరి అదే కదా అన్న, ఇప్పుడు బస్సులు బంద్ అయితే మేము దూరంకి వెళ్ళి వస్తాం, ఏం చేస్తాం మేము? అదే చేస్తాం. అంటే ఒక 5 days బంద్ ఉంటదేమో, క్లోజ్ చేసేస్తాం కాలేజ్ రాకుండా. అటెండెన్స్ అవన్నీ ఇబ్బంది జరగదా? మీరు క్లాసెస్ మిస్ అవుతారు కదా? మిస్ అవుతాం అన్న. అయ్యే కానీ మేము దూరం నుంచి రావాలంటే మేము రామోజీ ఫిలిం సిటీ నుంచి వస్తుంటాము. రామోజీ ఫిలిం సిటీ నుంచి వస్తుంటాం. అసలు సడన్ గా బస్సులు బంద్ అంటే మేము ఎట్లా రావాలి? కాలేజ్ మా 10 o'clock స్టార్ట్ అవుతుంది. మేము అప్పుడు నుంచి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా రావాలి? ఇబ్బంది అవుతుంది కదా మాకు కూడా. ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు మరి ఏం చేస్తారు? రెస్పాండ్ అవుతలేదు ఇక. మరి ఎందుకు ఏమైతుందో ఈ ప్రభుత్వానికి ఏమో మరి రెస్పాండ్ అవుతలేదు ఈ మధ్య శాఖ. రెస్పాండ్ కావాలని చెప్తారా? రెస్పాండ్ కావాలి, ఎందుకంటే బస్సులు అవసరం కదా. బస్సులు లేకపోతే ఎట్లా? బస్సులు ఉంటేనే ఎక్కడికన్నా పోవచ్చు. ఒక్కోలేదే కాదు, చాలా మంది పోతుంటారు బస్సులలో. ఎన్నో బస్సులు తిరుగుతుంటే ఎంతో మంది పోతుంటారు. బస్సు లేకపోతే చాలా కష్టమే అవుతుంటది. ఆటోలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ర్యాపిడో కూడా ఇప్పుడు స్ట్రైక్ అయిందని చెప్పి వాళ్ళు కొట్లాడుతుర్రు. నువ్వు నడిపోద్దు బండి అని చెప్పి వాళ్ళు పెంచిర్రు అలాగా. ఇప్పుడు బస్సులు కూడా బంద్ అంటే కష్టమే. ఇక పోలేం మనం ఏడికి. అంతే అన్న, ఇంట్లోనే కూర్చోవాలన్నా. ఏం చేస్తాం మరి? ఇప్పుడు బస్సులు ఎందుకు పెట్టిరు? బండ్లు ఇల్లు లేని వాళ్ళే బస్సులో పోతుంటారు, కొంచెం తక్కువ కదా అని చెప్పి. ఇప్పుడు అలాంటిది నువ్వు రేట్లు ఎక్కువ పెంచి, బస్ పాస్ రేట్లు ఎక్కువ పెంచి అట్లా అంటే మరి బండ్లు లేవు అయ్యా. ఏమిటికా బస్సులు ఉండి కూడా వేస్టే కదా. బస్ పాస్ కూడా యూజ్లెస్ అయిపోతుంది 5 days 10 days. యూజ్లెస్ ఏందన్నా? మొన్ననే తీసుకున్నాం బస్ పాస్. ఇప్పుడు బంద్ అంటే వేస్ట్ కదా. 700 600 అన్న, ఇప్పుడు వేస్ట్ కదా. వేస్ట్ అవుతుంది. వాళ్ళు కట్టారు కదా, ఎట్లా ఏం చేస్తాం? మనమే ఉండాలి, మనమే కట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ పాస్ కూడా. ఇప్పుడు మనం ఇచ్చే మెసేజ్ కూడా వాళ్ళ దాకా పోతుందో కూడా తెలియదు అంతగా క్లారిటీ ఏమో అన్న. ఇక చూడాలి రేపు. సామాన్య ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతుంది. సామాన్యమైందన్న చాలా అందరికీ జరుగుతుంది ఇబ్బంది. ఎందుకంటే బస్సులు అందరు పోతుంటారు, సామాన్య వాళ్ళు ఉంటారు, చాలా మంది పోతుంటారు బస్సులు. అందరికీ జరుగుతుంటది ఇబ్బంది. కానీ అలాంటిది కాకుండా చూడాలని కోరుకుంటున్నాం మేము స్టూడెంట్స్ తరఫు నుంచి. కార్తీక్ అన్న. ఇదే కాలేజ్ సేమ్ కాలేజ్. మరి బస్సులు బంద్ అంటున్నారు కదా? బస్సులు బంద్ అంటే మేము ఏం చేస్తామన్నా, వాళ్ళు అట్లా చేస్తారు మీద వాళ్ళు. నాకు కష్టం అవుతుంది బంద్ చేస్తే. రోజు దూరంకి వెళ్ళి నడుపుడు అంటే కష్టం అవుతుంది అన్న. ఉన్నాయన్న, మొన్ననే వేసుకున్నాం. ఏది పాసుల రేట్లు పెంచిరట? బస్సు పెంచిరు. అప్పట్లో 200 ఉండే, 400 ఉండే. ఇప్పుడు 600 600 700 అయిందన్న. రేటు మస్తు పెంచిర్రు. టికెట్ రేటు మస్తు పెంచిర్రు. ఎట్లా అయిపోయి మాకు ఇక. ఆడోళ్ళకేమో ఫ్రీ పెట్టిర్రు. ఆడోళ్ళకి ఫ్రీ పెట్టరు మంచిగా. మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు కానీ చెల్లెలు అక్కలు ఉంటాయి, ఎక్కుతారు కదా ఫ్రీనే పోతారు. వాళ్ళు బస్ అని చెప్తా ఇంటర్ కూడా ఎటు పోరు వాళ్ళు. వేస్టే అంట ఫ్రీ బస్. వేస్టే అన్న, వేస్టే. బస్సులు మంచిగా వస్తున్నాయి మరి. ఈడన్నా గంటగా వస్తున్నాయి బస్సులు. ఆడ కూర్చోవాలి, బస్సులు రావు, ఏం రావు. ఎండాకాలం ఇబ్బంది జరుగుతుంది. ఇబ్బంది అవుతుందన్న. మరి ఎట్లా మరి బస్సు ఎట్లా వస్తారు కాలేజ్ కి? ఏందన్నా ఇక డుమ్మ కొట్టేసేయాలి ఇక కాలేజ్. దుమ్మ కొడితే ఎట్లా మరి? చదువు కదా అయితే ఏం చేస్తాం ఇక బస్సులోగా. మరి బస్సులు లేకపోతే ఏం వస్తాం? అంత ప్రభుత్వం వల్లనేనా మీకు మళ్ళీ ఇబ్బంది జరిగింది? ఏది ప్రభుత్వం వల్ల అన్న. ఏం చెప్తాం ప్రభుత్వాన్ని? ఏదో ఒకటి చెప్పేసి అన్న, మీరే నాకు తెలియదు. చంద్రయ్య ఎక్కడి నుంచి? లోకలేనా? బస్సులు బంద్ అంటారు రేపటి నుంచి, మరి ఏం పరిస్థితి? పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది బస్సులు బంద్ చేస్తే. నిత్య వస్తువులు లాసే, లేబరు లాసే, నిజ రవాణా సౌకర్యం కూడా మొత్తం లాస్ అయిపోతుంది. ఇక లేబర్ పని చేసుకుంటోళ్ళు వాళ్ళకైతే ఇక వేతనం కట్ చేస్తారు. నౌకరీ డ్యూటీ వెళ్ళకుంటే అన్నిటికీ ఇబ్బందులే. ప్రతి ఒక్కటి ఇబ్బంది. అన్నిటికీ ఇబ్బంది జరుగుతుంది. మరి బంద్ చేస్తామంటున్నారు కదా, మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి. వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందంటే వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించాలి. ప్రభుత్వం పట్టించుకోవాలి, ప్రోత్సహించాలి. ఎందుకు ఇంత ఒక 10% అన్నప్పుడు
6% 7% డిక్లేర్ చేసి తర్వాత ఇది చేస్తామని చెప్పుకోవాలి. అది ఎట్లుంది ఫ్రీ బస్ పెట్టరుగా మహిళలకి ఫ్రీ ఏమంటారు? బస్ పెట్టడంలో అంతలా ఇప్పుడు మనకేముంది, వాళ్ళకి ఫ్రీ పెట్టిర్రు, మనకు టికెట్ పెంచిర్రు, అంతనే కదా. టికెట్లు పెంచిరా? మరి లేకపోతే ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు 30 40 ఎందుకు అయింది మరి? అంటే వాళ్ళ మీద తీసుకోవాల్సి మీ మీద తీసుకొచ్చి ఇక్కడ తీసుకుంటారు కదా. ఇప్పుడు 100 రూపాయలు డే పాస్ 120, మరి ఏముంది? రెగ్యులర్ గానే వస్తున్నాయా రోజు మంచిగా టైం టు టైం బస్సులు? ఏం టైంకి వస్తాయి? ఇప్పుడు వస్తాయి అంటే వస్తాయి, లేదంటే మళ్ళీ అర్ధగంట నిలబడాలి. మరి ఇట్లా ప్రాబ్లమ్ ఉన్నది. ప్రాబ్లమే ఉంటుంది, ఏదో ప్రాబ్లమే ఉంది. ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉంటది. ఇది ఇప్పుడు ఇంతట్లో అయ్యేది కాదు. ఇది ఎట్లా మరి ఎట్లా పోతారు రేపటి నుంచి మరి బస్సులు బంద్ అయితే? బస్సు బంద్ అయితే అంటే ఇక ఎట్లా చేసుకోవాలి, ఇక తప్పదు కదా. ఆటోనో అదో ఇదో చూసుకోవాలి. పని మానేసుకుంటే ఇక వచ్చే 10 రూపాయలు కూడా పోతాయి. మరి లాస్ అవుతారు కానీ లాస్ అయ్యేది మీరే కదా ఇక్కడ మరి. ఇక మేమే లాస్, ఎట్టు తిరిగి పబ్లికే లాసు. ఎవరైనా కానీ బీద పరిస్థితులు ఉన్న వాళ్ళు లాసే ఎట్లయినా. మధ్య తరగతి వాళ్ళు ఎట్లా లాసే, 90% 99% లాసే. మరి పట్టించుకోవాలిగా ప్రభుత్వం. పట్టించుకోవాలంటే మరి వాళ్ళకు ఉండాలి, ఎంత శుద్ధి చేయాలి, ఏం చేయాలి అనేది. ఏదో చెప్తుంటారు, పోతుంటారు, అంతే. ఏం చెప్తావు మరి నువ్వు ప్రభుత్వానికి? ఏం చెప్తాం ఇక, ఇది ఏం చెప్పినా కానీ అది అయ్యేది కాదు, పోయేది కాదు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, మనం చెప్పేది మనం చెప్తాం, అంతకే వరకే. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, ఇంకో అంటే 2 నెలలు అవుతుంది, అక్కడే ఇక్కడ అంతే. ఏం పేరు మీ పేరు? కార్తిక్. ఏంది అసలు బస్సులు బంద్ చేస్తామంటున్నారు కదా? అవును, రేపు అన్నారు బంద్ అని. ఇబ్బంది జరుగుతుందా ప్రయాణాలకు? ఏం పరిస్థితి? ఆల్మోస్ట్ ఇబ్బందే కదా అట్లా. లేడీస్ మరి ఎట్లయితే ఎట్లా మరి, ఇంకా అది గవర్నమెంట్ చూసుకోవాలి. ఇంకా గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఏం పట్టించుకోవట్లేదు కదా అసలు. అది ఎందుకు మరి? ఎట్లా మరి? మీరే కదా గద్దెనెక్కించింది, ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మామూలే మంచి చేస్తారా రెండు ఎంచుకున్నాం అనమాట, కానీ చేయట్లేదు కదా. మరి దానికి ఏం చేయాలి మనం? సో మహాలక్ష్మి పథకం ఎట్లా ఉంది? ఫ్రీ బస్ మహిళలు ఎక్కుతున్నారు కదా. ఓన్లీ వాళ్ళకే సీట్లు దొరుకుతున్నాయి, జెంట్స్ కి అసలు దొరకట్లేదు. దొరకట్లేదా? ఇప్పుడు టికెట్ రేట్లు కూడా పెంచారా మీకు? పెంచినారు కదా. పాస్ ఏమో 16-30 చేసినాడు మంత్లీ పాస్. డే పాస్ ఏమో 120-150 చేసినాడు. అంతకుముందు ఎంత ఉండే? 100 110 ఉండే, 120 ఉండే, ఇప్పుడు మళ్ళీ 150 చేసినాడు. 150 చేసి. మరి ఎట్లా పోతారు రేపటి నుంచి పరిస్థితి ఏంది? చూడాలి రేపు. ఇంకా రేపు మార్నింగ్ సిచ్యువేషన్ బట్టి అంతేనా? ఆటోకి ఇంకా వెళ్ళిపోవాల్సింది, ర్యాపిడోస్. ఆటో అంటే మీరు సంపాదించే జీతానికి దీనికి డబుల్ ఖర్చులు అవుతాయి కదా. ఏమో చూడాలన్నమాట, అంతే. రేపు సిచ్యువేషన్ బట్టి అనమాట, అంతే. మరి ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలంటారా? కంపల్సరీ కావాల్సిందే ఇక మరి. అంటే గ్యాస్ దొరకట్లేదు, టీవీ దొరకట్లేదు, అంతా ఏముంది కదా. మొత్తం బయట తింటున్నాం అనమాట ఇంకా. మరి బస్సులు బంద్ అంటారు కదా. బస్సులు బంద్ చాలా ఇబ్బంది ఉంది మాకు. పరిసరాలు ఒకటి లేటు, 1 గంట లేటు, 2 గంటలు లేటు. ఇక్కడ డ్యూటీ టైం ఏంది 10:30, 9:30, 10:30 ఉండాలి. ఇక్కడ 11:30 వస్తే 12. ఏం పైదే ఉండి కూడా బస్ పాస్ కూడా 900 పెడుతున్నాం మేము. బాగా చేసిరా? రేటు పెంచిరా? రేట్లు పెంచిరా? రేట్లు పెంచారు కదా, 10 రూపాయలు పెంచారు మళ్ళీ ఒక్క దానికి. ఏం పైదా అది? బస్సు మనం దేని గురించి, మనం గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్ని కూడా దానికి అర్థం చేసుకోవాలి. వాళ్ళు బస్సులు కూడా కరెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు టైంకి ఇవ్వాలి కదా. టైంకి ఇవ్వాలి వాళ్ళు. 9:30 కానీ 10:30 కానీ 10:30కి బస్ ఇస్తే మేము 11:30కి ఆఫీస్లో ఉండాలా, 12కి ఉండాలా. ఆఫీస్ లేట్ అవుతుంది. లేట్ అవుతుంది కదా ఆఫీస్లో. మరి బస్సులు బంద్ అయితే మరి ఎట్లా? మరి రేపటి నుంచి ఎట్లా వస్తారు? ఏం కథ? ఏంది పరిస్థితి? ఇంట్లో కూర్చోవాలి, లేకుంటే ఎట్లనే ఆటో మీద రావాలి, లేకుంటే బండి బుక్ చేసుకొని రావాలి. తీసుకుని రావాలి. ఇబ్బంది అయినా ప్రాబ్లం అవుతుంది అట్లా? ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఈ సీఎం ఏం చేస్తాడో అర్థమవుతుంది. అర్థమైతలేదా? ఎందుకు అర్థమైతలేదా? ఏమున్నాడు చేస్తున్నాడు ఏమంటారా, బ్రహ్మణం చేస్తుండు. మాది జీపే పెట్టినా, జీపే ఇప్పుడు దాకా రాలే. దసరా పెట్టినా నేను, అయ్యో మీదో బాధ ఉందా? ఇప్పుడు దాకా అమౌంట్ రాలే. లలిత బంద్ అంటారు, లలిత బంద్ జరిగింది, అన్ని బంద్ చేసిండు. ఇంకేం కావాలి పైసలు? మాకు కూడా ఇబ్బంది కదా, మేము కూడా హాస్పిటల్ చూపించుకోవాలి. మా దగ్గర ఉంటాయి పైసలు, అయినా కూడా అర్థం చేసుకోవాలి. అసలు కేసీఆర్ బాగుండే అసలు. అంతేనా? అంతే. ఎందుకే కేసీఆర్ ఏం చేసిండు? అలా భయ్ ఈయన కూడా బాగుండు, కానీ ఈయన కూడా డెవలప్ చేస్తుండు. దేనికి అంటే ఈయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఈయన ఎంత చేసిండు పబ్లిక్ కి, ఈయన పరిశ్రమ ఏం చేస్తాడు, అంతా అది ఉంది. మరి కేసీఆర్ అప్పులు చేసిపోయినాడు. అప్పులు చేసిండు, మళ్ళా వాళ్ళ బిడ్డ కూడా అప్పు చేసిండు, కొడుకు కూడా అప్పు చేసిండు, కేసీఆర్ కూడా అప్పు, వాళ్ళ అల్లుడు కూడా అప్పు చేసాడు.
అందరు చేసిరా ఎక్కడిది అక్కడ ఒక్క పెట్టిర్రు ఆఖరికి ఈయన పరిస్థితి మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏ సీఎం వస్తే కూడా అన్ని రికార్డు తీస్తాడు కదా, లోపలిది బయటికి తీస్తాడు. సీఎం అయితే ఉట్టిగాడు కదా. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నువ్వు సీఎం ఉండే నీళ్ళ కలిసి అన్ని నేను దిగాలి కదా, తీయడం మాకు తెలుస్తుంది. ఈయన కూడా మంచోడే కాదంటే కాదు, మాకు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు. మా పైసలు కూడా వచ్చేటివి వస్తలేవు. నీ పైసలు ఎంత రావాలి నీకు? 1,50,000 రావాలి. జీపే పెట్టిన ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు దాకా రాలే. రాలేదు. ఎప్పుడు పెట్టినావు? దసరాకు పెట్టిన దసరా పెట్టినావు? 15 నెలల బిల్ శాంక్షన్ అయింది, ఆ, చెక్ కూడా రెడీ అయింది, ఆ. ఇప్పుడు దాకా రాలేదు. మళ్ళా దసరా కూడా వస్తట్టుంది. ఆ? మళ్ళా దసరా కూడా వచ్చేటట్టుంది. ఇంకా 2-3 నెలలు పోతే ఇంకా దసరా వచ్చేస్తారు. దసరా వస్తుంది. పైసలు ఎక్కడున్నాయి? ఏంది మరి బస్సులు మరి పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏంటంటే కారు ఇప్పుడు ఈ బస్సులు లేకుంటే ఖాళీ బస్సులు తిరుగుతున్నాయి టైంలా, వేస్ట్ టైంలా. పబ్లిక్ ఉంటే రావు బస్సులు. ఆ, వాళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళకు ఫ్రీ పెట్టేసిండు బస్సు. మంచిగా మాకు- ఆడోళ్ళు కూడా బస్ పాస్ ఉంటుంది 900-950. మేము ఎక్కడి నుంచి పెట్టాలి పైసలు? ఆ, ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టిండు. లుక్సాన్ మాకు బొక్క మాగి ఆ, 10-20 రూపాయలు ఎక్కువ అవుతుంది వాళ్ళకి. ఆ, మేము పెడితే ఆ, వాళ్ళకి ఫ్రీ. మాకు సీట్లు కూడా దొరకలేవు. ఆ. జెంట్స్ సీట్ ఉండాలి కదా, అవును. లేడీస్ సీట్ మొత్తం లేడీస్ మొత్తం జెంట్స్ సీట్ మొత్తం కూర్చుంటారు. కూర్చుంటారా? లేవమంటే లేవరు. లేవరు. కైకు కొట్టినా కాకన్నీకాయ ఆ. అదే వయసు మీద పడిన మీలాంటి వాళ్ళకు కూడా ఇవ్వరా? ఇయ్యారు. అప్పుడు లేవమంటే లేస్తారు. అప్పుడు ఆహా. తీసుకోపోలినా సీఎం కు పోలేదు అంటారు. అంతేనా? అట్లా ఉంది మొత్తం ఈ హైదరాబాద్. ఆ. మేము కూడా చూసి యాడ్స్ వచ్చింది. యాస్ట్ అన్నీ వస్తుందా? మళ్ళీ బస్సులు లేకుండా ఏం చేస్తారు, ఇప్పుడు రాబిడో బుక్ చేస్తే తీసుకొస్తాం మేము. ఆ, రాబిడో వస్తారు 150-200. ఆ. అట్లా నెలకు 6,000 అవుతుందిగా మీకు. అదే నెలకు 6,000. బస్ పాస్ ఉంటే 950. గవర్నమెంట్ మన అది సాలరీ సర్టిఫికేట్ ఇస్తాం కదా, ఆ. దాంట్లో అది. వాళ్ళే ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళకి జీతాలు సరిపోవట్లు ప్రభుత్వాలు విలీనం చేయాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు, సమ్మెకు పోయారు. వాళ్ళకు కూడా ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళకు కూడా జీతం రాదు కదా. వాళ్ళ పాపం ఎట్లా నడుస్తుంది, మన ఇంటి ఎట్లా నడుస్తుంది, వాళ్ళకు ఇబ్బంది కదా. వాళ్ళకు కిరాయి ఇల్లులు ఉంటాయి. మళ్ళీ ఇల్లు జీతం ఇస్తలు 1 నెల 2 నెలలు 3 నెలలు అంటే మళ్ళీ ఎట్లా తినాలి, ఎట్లా రావాలి వాళ్ళు? కరెక్టే కదా. ఆ సిద్ధంగా ఉంది. అది ఎప్పుడు ఇస్తాడో ఏమో తెలియదు. ఓకే.